హాయ్, ఎవరో తెలుసా? వదినమ్మ తెలుసా మీ అందరికి? అప్పుడప్పుడు లైవ్కి వెళ్తూ ఉంటాను నేను. ఇండియన్ అమ్మ విజయరాణి. మన రాణి గారి దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు. వదినమ్మ దగ్గరికి వచ్చి అప్పటి నుంచి వదినమ్మ దగ్గరికి వచ్చాము. ఇదంతా వదినమ్మ వాళ్ళ నాన్నగారిది అనమాట. ఈ ఫ్యాక్టరీ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అది మంచి చూస్తుంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఒంటరి విహారీతో ఇంటర్వ్యూ కానీ అన్ని ఇక్కడే జరిగింది. అవునా? ఈ ప్లేస్ లోనే తనకి ఇష్టమైన ప్లేస్ ఇదే. అసలు చాలా బాగుంది కూడా. వదినమ్మ ఉన్నారు కదా, వదినమ్మ వాళ్ళ ఫాదరు అంకుల్ స్టార్ట్ చేశారనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది నాన్న? 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంకుల్ మీరు. ఫస్ట్ మందే ఈ ఊర్లో, తర్వాత ఇంక వేరే వాళ్ళు పెట్టారు. కోటప్పకొండ పండగ గాని తిరునాళ్ళ కన్నీ వేస్తారు. ఇక్కడి నుంచి వెళ్తాయి లోడు. మీకు విషయం తెలుసా? అంకుల్ ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయిన తర్వాత ఇది ఒక వ్యాపకం అనమాట అంకుల్కి. అంకుల్ హాయ్ చెప్పండి. స్మైలే హాయ్ అనుకోవడం. వీటిల్లో రకాలు ఉంటాయి మామూలు. చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఈ రంగంలో సక్సెస్ వస్తుందా అని. కనిపిస్తుంది కదా కళ్ళకి ఇప్పుడు క్లియర్ గా. ఇది ఓన్లీ ఇళ్లలో కూడా చిన్న చిన్న మిషన్స్ ఇలా పెట్టుకుని పెడుతున్నారు. అవును వదినమ్మా, బై బ్యాక్ అగ్రిమెంట్ అని ఏదో ఉంది, అవి నడుస్తున్నాయి. అవును, ఇప్పుడు చాలా మంది ఇలా పెడుతున్నారు. అవును. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ లైక్ చాలా వాల్యుబుల్ అండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఈరోజు ఎక్కడికి వచ్చామో తెలుసా? మా వదినమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. వదినమ్మ వాళ్ళు ఇటలీలో ఉంటారు. చూసారా ఎంత ఒబీడియంట్గా, ఎంత న్యాచురల్గా ఎలా ఉన్నారో చూసి నేర్చుకోండి. ఒబీడియంట్గా ఉండటం ఎలాగా, పద్ధతిగా ఉండటం ఎలాగా, చిన్నదానికి హంగామా చేసుకుంటారు. అవునా? ఏదో అంటారు కదా, చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా కానీ దాని నేచర్ని మర్చిపోదని చెప్పేసి. ఎగ్జాక్ట్ మా వదినమ్మ వాళ్ళు కూడా అదే, ఎంత ఎత్తుకి ఎదిగినా అలా ఉన్నారు. చూడండి, ఇంకొకరిని చూపిస్తా మీకు. నాన్నగారు చూసారా, ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి ఏ ఇగో లేకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకొని, మనలాంటి చాలామంది, మనమంతా మేధావులం కదా, మనకి ఇన్స్టెంట్ మనీ కావాలి. అంకుల్ మనతో పోలిస్తే ఏజ్లో చాలా పెద్దోళ్ళు. అవునా? చూడండి ఎంత ఒబీడియంట్గా, ఎంత చక్కగా వర్క్ చేసుకుంటున్నారో. వర్క్ చేపిస్తూ 10 మందికి జీవితాన్ని ఇస్తున్నారంటే డైలీ లేబర్ కింద తీసుకుంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఒక జీవితానికి? అవునా? చూసి బుద్ధి తెచ్చుకుందాం మనలాంటి వాళ్ళం. ఎట్ టైము 6. ఇక నేను అది వచ్చినాక ఇంకా ఆన్ చేయలేదు మాకు తీయటానికి వీడియో. ఎప్పుడు తీసాను? ఇవి అక్కడ పెట్టేస్తారమ్మా, అక్కడ గమ్ము కోసి అంటిస్తారు. తర్వాత ఇది కటింగ్ చేస్తారు. అక్కడ ఉన్నాయి కదా మొక్కలు, ఆ కట్ చేసిన తర్వాత ఆ రూమ్ లో ఇప్పుడు చూపించాను కదా అక్కడ అంటిస్తారు. తర్వాత ఇది ఈ మిషన్ మీద కట్ చేస్తారు పీసెస్ ఇలాగా. ఆ పీసులు కట్ అవుతాయి. ఇవి పెడితే అచ్చు అలా దిగుతుంది. అచ్చు అవి పెట్టుకుని కొట్టుకుంటుంటారు. ఆ ఊరికి ఆ ముక్కలు కొనుక్కెళ్ళి కొట్టుకుంటారు. మా ఇప్పుడు ఇళ్ళల్లో అలా కొట్టుకుని చిన్న చిన్న కొట్లకి వేసుకుంటా ఉంటారు. అచ్చు అవి పెట్టుకున్నా చాలు. ఇప్పుడు ఇగో ఇట్లా చేసేసి షాప్కి వేస్తారు. అది ఇంకా పీస్ పెట్టగానే ఇలా వచ్చేస్తుంది అంకుల్. ఇదమ్మా ఒకటి. ఇది ఎంత పడుతుంది అంకుల్ మామూలుగా బండిల్ లెక్క? మీరు
వందల లెక్క. 100 రూపాయలు. 130. అవేమో టేబుల్ ప్లేట్. ఇప్పుడు అవి ఎవరు ఎక్కువ వాడరు, టేబుల్ మీద మామూలు టేబుల్ వేసుకునేటప్పుడు వాడతారు. అవి అవి ఎంత పడతాయి అంకుల్? వాటిలో కూడా రకాలు ఉన్నాయి. ఫ్లవర్స్ మామూలుగా అయితేనే 80 రూపాయలు. 100. వాటిలో ఫ్లవర్ ఉంటుంది. ఫ్లవర్ అంటే ఇది, అవి వచ్చాక 90 పైసలు. ఇది ఫ్లవర్. వాటిలో మందం వస్తుంది. మందం వచ్చాక రూపాయి కావాలి. ఒక రకం ఒక్కోటి. అవి మీ చేతిలో ఉన్నాయి. టేబుల్ లోనే ఫ్లవర్. వీటిలో గోల్డ్ అంటారు, సిల్వర్ అంటారు, ఏ రకాలు కూడా ఉంటాయి. అవునవును. అది అవసరం ఎక్కడ ఉన్నాయి? మిషన్ అవసరం. కట్ట కట్టుండే ఏది కట్ట పెట్టలేదు, విడిగా ఉన్నాయా? ఇగో ఈ రౌండ్, అది రౌండ్ అవసరం. కట్టలేకుండా ఇవా అంకుల్? దీని వెనక ఉన్నాయి అంట. ఇవమ్మ ముక్కలు. ఓ, వీటి మీద ఈ లోపల పెడితే అచ్చు వచ్చేస్తుంది. ఇవి మిషన్ డైరెక్ట్ వస్తాయి, ఏడుకోవడమే. వీళ్ళ నుంచి వచ్చేస్తాయి. ఈ మెషిన్ ఎంత అవుతుంది అంకుల్ మామూలుగా? 1,40,000. అది అక్కడ ఉంది కదా, ఇది కటింగ్ మిషన్ 60,000, 70,000 ఉంటుంది. ఇది ఉంటే అది అవసరం లేదు. దీనికైతే అవసరం లేదు. టేబుల్ మట్టుకు ఇది బఫే ప్లేట్ లో పనికిరాదు. టేబుల్ బయట ఉంది కదా, దీనికి కావాలి. నాకు ఇది ఉందని అది బయట పెట్టేస్తాను. ఓకే. ఉంది కదా. మెయింటెనెన్స్ ఎలా అంకుల్? ఇవి మెయింటెనెన్స్ ఎలా ఉంటాయి? క్లీనింగ్ కానీ ఏమన్నా డ్యామేజ్ ఏముండదా? రిపేర్ రావటం? రిపేర్ పెద్ద తక్కువే వస్తుంది. రిపేర్లు అయితే ఓన్ గా చేసుకోవచ్చు ఏదన్నా వచ్చిన. ఇదైతే మామూలుగా రోజుకు 30,000 కొట్టుకోవచ్చు. ఇది ఒక్కటే. ఇంకా అదే కొట్టి పడేస్తా ఉండిద్ది కదా పీస్ ని. కింద పడతా ఉంటాయి కదా. ఉన్నారు ఇప్పుడు, ఇద్దరు ఉన్నారు కదా. అవును, వాళ్ళిద్దరు ఇక్కడ చేస్తారు. ఈ లోడ్ వెళ్ళాలి కదా. చాలా లోడ్ ఉంది. సోమవారానికి వెళ్ళిపోతాయి. మంత్ కి ఎన్ని లోడ్లు వెళ్తాయి అంకుల్? మంత్ కి మంత్ కి ఎన్ని లోడ్లు అంటే మనం చేసిన దాన్ని బట్టి డిపెండ్. అంటే దీనికి సీజన్ అన్ సీజన్ ఉంటాయి కదా మళ్ళీ. ఇప్పుడు మార్చి వచ్చింది అనుకోమ్మా, పండగకి వెళ్ళిపోయింది లోడ్ మొత్తం. శివరాత్రికి మొత్తం పోయింది. ఇగో అవన్నీ ఇంకా ఉన్నాయి. పై దాకుంటే మొత్తం పోయినాయి అమ్మా. కొద్దిగా ఉంది. ఇదంతా ఖాళీ అయితే మళ్ళీ వర్క్ చేసుకోవడానికి ఫ్రీ అయింది. లేదంటే ఇక్కడ మిషన్స్ అడ్డం పెట్టున్నాయి కదా. అవును, ఇవన్నీ కట్ల కట్టేస్తే వెళ్ళిపోతాయి. ఇది పీస్ కట్ చేసుకొని రౌండ్ గా దీంట్లో పెడతారు అంకుల్. ఇంకా పెట్టే పని లేదు, ఇది రౌండ్ వచ్చేస్తుంది మా. ఇది ప్లేట్ లో వచ్చేస్తాయి. ఇంకా అయితే ఆ మెషిన్ తో పని లేదు. ఇప్పుడు అంతకు ముందు ఏంటంటే ఈ మిషన్ వాడేవాళ్ళు ప్లేట్లకి. ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ కొన్నారు నాన్న మొన్న. ఇప్పుడు జూలైలో తీసుకొచ్చారు ఈ మిషన్. ఉంది. ప్లేట్లు వల్లే వచ్చే గోల్డ్ లాగా వచ్చినాక ఇంకా అయ్యే అవసరం లేదు. అంతకుముందు ఏంటంటే ముక్కలు చేసి కొట్టాలి. ఆ ముక్కలు బట్టి దీని మీద కొట్టాలి. ఇక్కడ రోల్స్ వస్తాయి కానీ ముక్కలు రావు. ఆ ముక్కలు ఇవి కొంతమంది ఊళ్ళో వాళ్ళు అయితే కౌంటింగ్ ప్రకారం తీసుకెళ్తారు. షాప్స్ వాళ్ళు అయితే ఇట్లా కవర్ కావాలంటారు. ప్యాకింగ్ వాళ్ళు ఏంటంటే ప్యాకింగ్ కింద సేల్ చేసుకుంటారు కాబట్టి షాప్లలో అయితే ఇట్లా కవర్లు. మనకు ఊళ్ళో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అయితే ఇస్తారు లెక్క కొనుక్కుంటారు. ఎక్కువ ఇది వచ్చాక 3 లక్షలు 4 లక్షలు ఓన్లీ దీని వరకు. రా మెటీరియల్ మెషిన్ కలిపి మిషన్ వరకు రా మెటీరియల్ మనం తెచ్చుకోవటానికి బట్టి దీంట్లో పెట్టేస్తారు. ఫిల్మ్ ఉంటుంది, ఆ రెండు కలిపి అంటిస్తారు. వీడియో కూడా చేస్తారు దీని మీద. ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా,
ఇది కలిపి గమ్ముతో అంటిస్తారు. ఇంకొకరు కూర్చొని పైనుంచి ఒకరు షీట్ వేస్తారు. నెక్స్ట్ షీట్స్ నిన్న పెద్ద లారీ వచ్చింది రోడ్డు చేస్తారు. లేదు వర్క్ అంటే ఎక్కువ ఉంది కదా స్టాక్, అందుకని చేయటం లేదు. మామూలుగా ఇగో ఈ రోల్స్ పెడతారు ఇక్కడ. సింగిల్ ప్లేట్ ఇవి. నన్ను డబల్ ఎక్కడ ఉన్నాయి? ఆ రూమ్ లో ఉన్నాయా? ఇక్కడ లేవా? నాకైతే స్వీట్ మెమరీస్. ఎప్పుడు లైవ్ లో చూడటమే తప్ప ఎప్పుడు కలుసుకోలే. అవును, ఫస్ట్ టైం. అన్నయ్య మా వదినమ్మ చూసుకోండి. కాదు, ముందు అన్నయ్యే ఫ్యాన్, నేను కాదు, నేను తర్వాత. ముందు వాళ్ళ అన్నయ్య ద్వారానే.